మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజైతే సండే స్పెషల్ నేను మటన్ కీమా ఇంకా చికెన్ కర్రీ జొన్న రొట్టెలు బగారా రైస్ చేశాను. మరి మీ ఇంట్లో మీరేం చేసిర్రు సండే స్పెషల్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే నేను వంట చేసేటప్పుడే నాకెందుకో మా ఇంటికి పోవాలనిపించింది, అత్తయ్య వాళ్ళ ఇంటికి. అందుకోసమే మా ఇంటికి వచ్చాను, నేను పోదామని అనుకుంటున్నాను. మా హస్బెండ్కి అడిగాను, అయితే పోదామన్నాడు. సరే అని వంట చేసినాం కదా, కొంచెం తినేద్దామని చెప్పేసి గబగబా తినేసి ఇంకా మిగిలిన ఫుడ్ మొత్తం ఇంటికి తీసుకొని ప్యాక్ అయితే చేసుకున్నాను. అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పిన, అంత ఇంటికి వస్తున్న అత్తయ్య అంటే, ఒకరోజు ఉంటేనే రండి లేకపోతే రావద్దు అని చెప్పింది. సరే ఒకరోజు ఉండడం అవ్వదేమో అనుకున్నాం, పొద్దున పోయి సాయంత్రం వరకు వద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇంకా ఒక్క రోజులో అవ్వదు కాబట్టి ఇంకా వెళ్ళిపోయినాం మేము. ఒక 2 డేస్ ఉందామని చెప్పేసి డ్యూటీకి కాల్ చేసి చెప్పేసిన, లీవ్ పెట్టుకున్న. ఊరికైతే వచ్చేసినాం, దగ్గరలో ఉన్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఊరికి వెళ్ళిపోతాం. ఇక్కడ వచ్చిన తర్వాత మా అత్తయ్య చేనుకి వెళ్ళిపోయింది. మమ్మల్ని మా హస్బెండ్ ఇంట్లో దింపేసి మళ్ళీ మా హస్బెండ్ ఏం చేసిండంటే వాళ్ళ మమ్మీని తీసుకురావడానికి చేనికి పోయిండు. అయితే మేము వచ్చినామని చెప్పేసి మా అత్తయ్య ఇంకా పూరీలు బజ్జీలు చేసింది. ఇంకా మన తెలంగాణలో అంటే పూరీలు బజ్జీలు మటన్ చికెన్ లేని ముద్ద దిగదు కాబట్టి కంపల్సరీ అవి చేసుకోవాలి. ఇంకా మా రింకమ్మ కూడా మాకు హెల్ప్ చేస్తుంది, పూరీలు చేస్తుంది. మరి ఇంకో ఇలాంటి పనులు చేయాలంటే నంబర్ 1 ఉంటుంది, ఫస్ట్ ఉంటుంది చేయడానికి. చెడగొట్లట్లో ఫస్ట్ ఉంటుంది, అది ఎట్లనన్నా రాను కానీ ఆమె చేసి తీరాలి. నేను ఏ పని చేస్తే ఆమె కూడా అదే పని చేయాలి. అత్తమ్మ అయితే ఇంకా పూరీలు డీప్ ఫ్రై చేస్తుంది, నేను పక్క నుంచి హెల్ప్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.